ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంచెం తగ్గినది. అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి ఈ వారం కనబడుతూ ఉన్నది. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే గత వారంలో బుధుని యొక్క అనుకూలత ఉన్నది. ఈ వారంలో బుధుడు యోగించడం లేదు. 6వ స్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు. వారం మొత్తము కూడా చంద్రుని యొక్క అనుకూలత ఉన్నది. అయితే ఇక్కడ అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం ద్వారా కొంత పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అంటే గత వారం లేదా అంతకు ముందు వారాలు ఉన్నట్టు ఈజీగా పరిస్థితులు అయితే ఉండవు. ప్రత్యేకించి భాగ్యహాని భయం క్రూరహ అన్నారు. అర్ధాష్టమ కుజుడు కొంత మానసికంగా భయపెడతారు. అంటే ఏంటి, మనం తలపెట్టినటువంటి పనులు పూర్తి అవుతాయా లేవా, చేయగలుగుతామా లేదా, ఇది అవుతుందా అవదా అనేటువంటి ఆందోళనని కలిగిస్తారు. నిజానికి రాహు బలంగా ఉన్నారు, మిగతా గ్రహాలు కొంత యోగిస్తూ ఉన్నాయి, అన్ని పనులు చక్కగా పూర్తి అవుతాయి. కానీ అయ్యేలోపు కంగారు, ఇది అవుతుందా అవదా అనేటువంటి ఒక యాంగ్జైటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ కన్యా రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే కొన్ని సార్లు ఇవ్వవలసినటువంటి ధనం కన్నా అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, ఇస్తూ ఉండడం లాంటి విషయాలన్నీ కూడా కన్యా రాశి వారిలో మనం చూడవచ్చును. ఏమంటే ఈ రూపాయి ఎక్కువ ఇస్తే వాడు గమ్మును పనిచేస్తాడేమో అనేటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. సరే, ఇక ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఓ రూపాయికి 2 రూపాయలు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల ఈ వారంలో కొంత ఖర్చు అనేటువంటిది కనబడుతూ ఉన్నది. ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం, అటు గురుడు మారిన తాలూకు ప్రభావం కూడా ఈ మానసిక భయాన్నే సూచిస్తుంది. అయితే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కానీ లేదా వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కానీ దానిలో ఏ విధమైనటువంటి సమస్యలు కనబడవు. ఎలా నడుస్తూ ఉన్నాయో గతంలో భవిష్యత్తులో కూడా అలాగే నడుస్తాయి. కానీ ఇక్కడ ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ మాత్రం రానివ్వకండి. ఈ వారంలో ప్రధానంగా ఏదైనా ఒక చెడు ఆలోచన లేదా నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాని నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. మీ ఆలోచనే మిమ్మల్ని పాడు చేస్తోంది తప్పితే గ్రహస్థితి రూపంలో మీ ఆలోచన మిమ్మల్ని పాడు చేస్తోంది. ఈ ఒక్క లాజిక్ మీరు తెలుసుకుని అంతా పాజిటివ్గా ఉండి చక్కగా పాజిటివ్గా మీరు ముందుకు వెళితే ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మానసికమైనటువంటి ఆందోళన వద్దు. ఏది జరిగేది అది జరుగుతూ ఉంటుందని వదిలేసిన నాడు అన్ని పాజిటివ్గా జరుగుతాయి. ఇది ఈ వారంలో తత్వము. కాబట్టి కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. తదుపరి తులారాశి.